పుడవు ఓం నమ గురుదేవ దక్షిణామూర్తివయ్య ఓం నమ గురుదేవ దక్షిణామూర్తివయ్య ఓం నమ గురుదేవ ఐగ్రీవారూపుడవు ఓం నమ గురుదేవ విద్యా ప్రదాతవో ఓం నమ గురుదేవ ఓం నమ గురుదేవ ఓం నమ గురుదేవ ఈ పాదములే శరణంటి ఓం నమ గురుదేవ శివాని పాదములే శరణంటి ఓం నమ గురుదేవ శివాని పాదములే శరణంటి ఓం నమ గురుదేవ ఓం నమ గురుదేవ ఓం నమ గురుదేవ శివారూపుడవయ్య ఓం నమ గురుదేవ సద్గురు రూపుడవు ఓం నమ గురుదేవ సద్గురు రూపుడవు ఓం నమ గురుదేవ ఓం నమ గురుదేవ ఓం నమ గురుదేవ నీ పాదములే శరణంటి ఓం నమ గురుదేవ సచ్చిదానంద భగవానికి దత్తాత్రేయ భగవానికి ఇప్పుడు మాట్లాడి తర్వాత కార్యక్రమము ఏ విధంగా కొనసాగిస్తే ఆ విధంగా కొనసాగిద్దాం. మరి ఈరోజు వ్యాస పౌర్ణమి. ఈ వ్యాస పౌర్ణమిని వ్యాసుడు గురువుగా ఉన్నాడు కాబట్టి వ్యాసం వందే జగద్గురుం. వ్యాసుడు రాసినటువంటి గీత భగవద్గీత, ఉపనిషత్తులు, మహాభారతం, భాగవతం, అనేకమైనటువంటి వేద వాంగ్మయం కూడా ఆ వేద వ్యాసుడు రాసినటువంటి తత్వము ఆయన యొక్క జన్మదినం. అదేవిధంగా ఆయనతో నడియాడుతున్నటువంటి విషయములో, ఆయనతో నడుస్తున్నటువంటి స్వయంగా శంకర అవతార స్వరూపకమైనటువంటి సాక్షాత్ పరమేశ్వర స్వరూపమైనటువంటి శంకరాచార్యుల యొక్క భాష్యము కూడా అనేకమైనటువంటి ఉపనిషత్తుల యొక్క సారం, అనేకమైనటువంటి వేద జ్ఞాన భండారం అనేటువంటిది మనకిచ్చినటువంటి శంకరాచార్యులు. అదేవిధంగా కృష్ణం వందే జగద్గురు. కృష్ణుడు మనకు భగవద్గీతని ఆయన ముఖము నుంచి వచ్చిన గీత జ్ఞాన భండారంగా మారి ఆ జ్ఞానము తరగని ఆస్తిగా తరతరాలుగా యుగ యుగాలుగా ఈ కలియుగమున్నంత వరకు కూడా ఆ ఈ భగవద్గీతని ఎవరైతే పఠిస్తారో వారికి జ్ఞానం అమృతమైనటువంటి తుల్యంగా కలిగిస్తూ ఆ జ్ఞానము తరగని ఆస్తి ఇచ్చాడు. అందుకే అదేవిధంగా ఈరోజు మాత్రం ఎవరైనా సరే దక్షిణామూర్తి యొక్క స్తోత్రము కానీ, దత్తాత్రేయుని యొక్క స్తోత్రము కానీ, దత్తాని కానీ, దక్షిణామూర్తి కానీ, అదేవిధంగా ఐగ్రీవుడు కానీ, మరి తను నమ్ముకున్నటువంటి ఒక గురు మార్గం వల్ల ఆ గురువుని కానీ దర్శించిన వారికి ఈరోజు ధన్యులవుతారట. పుణ్యాత్ములైతేనే గురుదక్ష సనాతన ఋషి ధర్మము, ఋషి సంపత్తితో కూడిన ఈ ఋషి పరంపరం కూడా మరి భారతీయ దేశములో మన భారతీయ సంస్కృతి సంస్కారానికి
ఋషులే మూలము, సాధువులే మూలము, సంతులే మూలము, గురువులే మూలము. గురువు ఉంటేనే గుణం వస్తుంది, నీ దగ్గర సమస్తం ఉంటుంది. కానీ గురువు లేకుంటే వృధా. గురువు లేకుంటే భార్యాభర్తలు పీకిలాడుకున్నట్టుగా నీ సమస్య చిన్న విషయమైనా కానీ ఆ చిన్న విషయానికి కూడా లొల్లి పెట్టుకున్నట్టుగా అవుతుంది. అదే గురువు ఉంటే నీకు జ్ఞానం కలిగి నీలో శాంతి ప్రశాంతత నీకు కలిగి ఉంటావు. అందుకే ఋషుల సంప్రదాయమే గురు పౌర్ణమి. ఈ గురు పౌర్ణమి మనకు గురు అనే 2 అక్షరాలు, గురు రెండే 2 అక్షరాలు. గు అనేది అంధకారం, నీలో ఉన్న అహంకారం, నీలో ఉన్న అంధకారం, నీలో ఉన్న చీకటి, నీలో ఉన్న అజ్ఞానం, నీలో ఉన్న దుర్గుణం పోవాలి అంటే సజ్జనుల సాంగత్యం చేసి, ఒక గురువు సాంగత్యం చేసి, ఒక గురువు మార్గములో నడిస్తే నీకు రు అనే అక్షరముతో వెలుతురు వస్తుంటుంది. ఆ వెలుతురే నీలో చైతన్య ప్రకాశంగా ఉంటుంది. ఆ ప్రకాశం వల్ల జ్ఞానం కలుగుతుంది, ఆ ప్రకాశం వల్ల శాంతి కలుగుతుంది, ఆ ప్రకాశం వల్ల ప్రతి ఒక్కరి మీద దయ ప్రేమ అనేటువంటి భావనతో కూడి ఉంటావు. అదేవిధంగా గురువుల యొక్క సాంగత్యం వల్ల ఈ భారతదేశానికి అనేకమైనటువంటి జ్ఞానం ఇచ్చినటువంటి గురువులు. మనము శంకరాచార్యులను కూడా చూసుకుంటే మనకు తరగని ఆస్తి ఇచ్చాడు. మరి అటువంటి నీ ఆస్తి తల యొక్క ఆస్తి కొడుకులకు పోతుండొచ్చు, కానీ జ్ఞానం మాత్రం పుణ్యాత్ములకే వస్తుంది. ఆ పుణ్యాత్ములే జ్ఞానాన్ని ఆచరిస్తాడు. అందుకే తల్లిదండ్రులు జన్మనిస్తారు, తల్లిదండ్రులు శరీరం ఇస్తారు. శరీరం ఇచ్చినంత మాత్రాన జ్ఞానం కాదు. శరీరం ఎవరైనా కుక్కకిస్తున్నారు, శరీరం పక్షికిస్తున్నారు. సరే, మానవ జన్మ ఎత్తిన దానికి తల్లిదండ్రుల సేవ చేయండి, కానీ నీకు జ్ఞానం ఇవ్వాలి. జ్ఞానం ఇచ్చేది ఎవరు? జ్ఞానదాత, నీకు గురువే. అట్టి గురువు ఎవరు? నీలో ఉన్నటువంటి దోషాలను తొలగించి, నీ వెనక ఉన్న పాపాన్ని తొలగించి, నీలో ఉన్న అహంకారాన్ని తొలగించి, నీ లోపల మంచి జ్ఞాన రత్నాలు ఇచ్చేవారే గురువు. అట్టి గురువు శివుడై ఉన్నాడు, అట్టి గురువు విష్ణువై ఉన్నాడు, అట్టి గురువు బ్రహ్మై ఉన్నాడు. గురోరు బ్రహ్మ బ్రహ్మై ఉన్నాడు, గురోరు విష్ణు విష్ణువై ఉన్నాడు, గురోరు దేవో మహేశ్వర మహేశ్వరుడై ఉన్నాడు. గురోరు సాక్షాత్, గురువులో ఉన్నటువంటి సాక్షాత్ తత్వము నువ్వు తెలుసుకో. అందుకే భగవంతుడి పట్ల ఎంత విశ్వాసమో, కోరికలతో కూడి కోరికలతో ఆశించి నువ్వు దేవునికి మొక్కుతుంటావు. కానీ గురువు దగ్గర కోరికలు కాదు, ఆశలు కాదు, నీకు ఉండాల్సింది జ్ఞానం. ఆయనతో తీసుకునాల్సింది ఏంటి? మామిడి చెట్టు కిందికి పోయావు, మామిడి పండు తీసుకో. మామిడి చెట్టు కిందికి పోయావు, మామిడి యొక్క చెట్టు యొక్క ఆ యొక్క ప్రాణవాయువుని తీసుకో, నీడని తీసుకో. కానీ ఆ చెట్టునే నరుకుతా అనుకోకు. చెట్టు ఇలాంటి చెట్లు ఎన్నో ఉన్నాయి అనుకుంటావు, అలాంటి చెట్లు ఉన్నా పుణ్యము లేని చెట్లు ఉన్నా ఒకటే పోయిన ఒకటే, సత్యము లేని చెట్లు ఉన్నా ఒకటే పోయిన ఒకటే. ఇది మొలక మొలిసినటువంటి మామిడి చెట్టు, విత్తులేని చెట్టు, విశ్వమేలిన చెట్టు. విశ్వములో కూడా గురువే, విశ్వానికి గురువే. అందుకే న గురోరధికం తత్వ. దేహం ఎందుకు వచ్చింది? నేను సుఖాలు అనుభవించడానికి వచ్చిందా? దేహము నేను తినడానికి వచ్చిందా? నేను తిండి కోసం ఉంటున్నానా? పైసలు సంపాదించడానికి ఉంటున్నదా? ఈ దేహము కాదు. ఎందుకు వచ్చింది? మంచి జ్ఞానం తెలుసుకొని, సనాతన ధర్మాన్ని తెలుసుకొని, మన ధర్మం వైపుకు నడువని వచ్చింది ఈ దేహం. అందుకే తల్లిదండ్రులు ఇచ్చిన దేహానికి నీవు అధికారివై తల్లిదండ్రుల సేవ చేయమన్నది ఈ దేహముతోని. అందుకే మొట్టమొదటిగా ఓం మాతృదేవో భవ, ఓం పితృదేవో భవ, ఓం ఆచార్యదేవో భవ, ఓం అతిథిదేవో భవ. అతిథి అంటే ఎవరు? అతిథి అనేటువంటి భావన దైవముతో సమానమైనటువంటి వ్యక్తి. నీ ఇంటోళ్ళు తింటే అన్నదానం కాదు, ఇంటోళ్ళు ఎన్నిసార్లు తిన్నా అన్నదానం కాదు. అతిథిగా వచ్చి తిన్నప్పుడే, భోజనం పెట్టినప్పుడే ఆ దైవము
అందులో ఉన్నది అని. అతిథిలో ఉన్నాడు, అందుకే అతిథి దేవో భవ, దైవంతో సమానమని ఆ దైవానికి నమస్కరించినట్టుగా అతిథిని గౌరవించే ధర్మము మన సాంప్రదాయం. అందుకే మన సాంప్రదాయం ఏం చెప్తుందంటే భగవంతుని యొక్క ప్రసాదంగా అతిథికి పెట్టు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారట, ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఓల తీసుకోవద్దు ఓల తినద్దు. ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఇగో అక్క చెల్లెకిచ్చిందట ఆయనం 1,00,000 రూపాయలు, చెల్లె అక్కకిచ్చిందట ఆయనం 1,00,000 రూపాయలు. తీసుకున్న ఆయనం 1,00,000, తీసుకున్న ఆయనం 1,00,000. ఇట్లా ఒక షేరు ఉన్నదట, 2 షేర్లు ఉన్నాయి. అక్కదొక్క షేరు, చెల్లెదొక్క షేరు. అక్కది షేరు, చెల్లెది షేరు. అక్క చెరువులో నీళ్ళు మొక్కలుగా ఉన్నాయి, చెల్లె చెరువులో కూడా నీళ్ళు మొక్కలుగా ఉన్నాయి. కానీ కొంగ ఆల్తలేదు, అందులో ఒక కప్ప లేదు, ఒక శాప లేదు, ఒక మృగమచ్చి నీళ్ళు తాగింది లేదు, ఒక ఆవచ్చి నీళ్ళు తాగింది లేదు, ఒక్క పిట్టెచ్చి నీళ్ళు తాగింది లేదు. ఆ ఉన్న నీళ్ళు ఉన్నట్టే. ఆ అక్క నీళ్ళు చెల్లెపోతే, చెల్లె నీళ్ళు అక్కకే పోతాయి. ఇదే నడుస్తున్నది. ఒక మహాత్ముడు పోయిండట, పోయి ఏమమ్మా ఈ 2 షేర్లు ఉన్నాయి, ఇటు మీదికొక్క షేరు కిందికొక్క షేరు, ఇది ఏమో ఈ నీళ్ళు ఇటు పోతున్నాయి, ఈ నీళ్ళు ఇటు పోతున్నాయి, ఏమైంది? ఇలా ఎవరు వచ్చి కూడా అసలు నీళ్ళు ముడతలేరు, ఎవరు తాగుతలేరు, ఏ పిట్టేస్తలేదు, ఏ కప్ప లేదు, ఒక చాప లేదు, ఒక కొంగ లేదు, ఒక కాకి లేదు. ఈ నీళ్ళు ఓలకు ఉపయోగపడాయా అని ఆయన అన్నాడట. అయ్యా మాది బుద్ధి తక్కువైంది, మా 1,00,000 రూపాయలు చెల్లెకి ఇచ్చిన, అక్క 1,00,000 రూపాయలు ఆ అక్కకి ఇచ్చిన, ఈ అక్క చెల్లెళ్ళ మీద తీసుకున్నాం, వాడికి ఇంత దానం చేయలేదు, ఆ జన్మలో చేయలేదు, ఇగో ఇప్పుడు శరై పుట్టినాం, ఇంట్లో కూడా చేస్తలేం. మరి ఎట్లా? మా పాపాన్ని పోగొట్టు, మా అహంకారాన్ని పోగొట్టు అంటే అప్పుడు గురుదేవుడు కాళ్ళు పెట్టిండట నీళ్ళల్లో, అంతే. గురుదేవుడు కాళ్ళు పెట్టిండట, 2 కాళ్ళు ఇట్లా పెట్టగానే వాళ్ళు చేసిన పాపాలన్నీ పోయినాయి. వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ ఎగిరిపోయి అప్పుడు ఒక్కొక్క కప్ప వచ్చింది, ఒక్కొక్క కాకి వచ్చింది, ఒక్కొక్క కొంగ వచ్చింది. కారణం అప్పటిదాకా దరిద్రమై ఉన్నది, అప్పటిదాకా పాపమై ఉన్నది. అందుకే కొండంత దూదికి రవ్వంత నిప్పేస్తే ఆ కొండంత దూది భస్మైనట్టుగా గురు పాదాలని ఎవరైతే నమ్ముతారో, తల్లిదండ్రులకు నమస్కరిస్తారో, గురువుకు నమస్కరిస్తారో, దైవానికి నమస్కరిస్తారో వారి వెనుక పాపాలు ఉండయి. అందుకే దానం చేయడం దయగుణముతో ఉండాలి, ధర్మముతో ఉండాలి, పుణ్యాన్ని సంపాదించుకోవాలి. అందుకే గురుమంత్రాన్ని తీసుకున్నారు. గురుమంత్రం కూడా నిత్యం జపం చేస్తే మహాపుణ్యఫలం వస్తుంది. గురుమంత్రం ఉన్నది, గూట్లున్నది, గుండెలైతే లేదు. మరెట్లా? నా గురోరధికం తత్వ, నా గురోరధికం తప. ఎన్ని తపస్సులు చేస్తే కూడా, ఎన్ని యాగాలు చేస్తే కూడా, ఎన్ని పుస్తకాలు చదివితే కూడా, ఎంతటి సాధన చేస్తే కూడా నీకు గురువు లేకుంటే ఉత్తదే. దేశములో ఇవి చూస్తున్నాయి కావు, మరో ప్రదేశాన్ని నీ ఆ ధ్యానము చేస్తూ ఉంటే నీ ధ్యానములో మరో ప్రదేశానికి పోతుంటావు, మరో ప్రదేశాన్ని చూస్తుంటావు. కొందరు అంటారు మేము కైలాసం పోయాం, మేము వైకుంఠం పోయాం. ఉన్న దగ్గర ఉండి నువ్వు గట్టిగా చూస్తే మంచి భావనతో నడుస్తుంటావు. కాబట్టి గురుదేవుని యందు విశ్వాసం ప్రతి ఒక్కరు పెట్టి గురువుని చేసుకోండి, గురు మార్గాన్ని ఎరగండి. సాధ్యము కానిది సాధ్యమవుతుంది. నీకు అన్ని విధాలుగా కూడా గురుదేవుని యొక్క అనుగ్రహ పొందితే నువ్వు సర్వం పొందినట్టే. గురు మంత్రాన్ని నువ్వు నిత్యం జపం చేయు, గురు మంత్రం కోసము నువ్వు సమయం ఇవ్వు. ముచ్చట్లు పెట్టడానికి సమయం కాదు. ఈ మాయ నీ పుణ్యం నీ వెనుకనే, భర్త పుణ్యం భర్తకే, భార్య పుణ్యం భార్యకే. కానీ భర్త చేసిన దాంట్లో భార్య పంచుకునే భావన ఉంది, కానీ గురుమంత్రం మాత్రం ఎవరిది వారికి. ఆకలి ఎవరిది వారికే, నిద్ర ఎవరిది వారికి, రోగం ఎవరిది వారికి. జబ్బు వంచుకోరు, డబ్బు వంచుకుంటారు.
అందుకే గురుదేవుని మాత్రం మాటలతో, గురుదేవుని యొక్క జ్ఞానముతో, గురువు అనేటువంటి మానవ జన్మ ఎత్తిన దానికి మంచి గురుని గనండి, మంచి గురుదేవుని పొందండి. మీ ఇంటి దేవత కంటే గురువే గొప్ప. గురువు యొక్క తత్వము చాలా ఉత్తమమైనది. గురోరధికం తప న గురోరధికం జ్ఞాన. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? మీ ఇంటికాన్న గురు దగ్గర. ఎన్నడాస్తారు మరి? గురువుని ఏడిపిస్తుంది. సత్యం తెలిస్తే ఆగిపోతుంది, సత్యం తెలపోతే ఏడిపిస్తుంది. ఒక మహారాజు ఉన్నాడట. రాజుకు రాణి ఉన్నదట. రాణి రాజు ఇద్దరు సైనికులు ఉన్నారు, మంత్రులున్నారు, భటులున్నారు. అయితే ఆ యొక్క రాజుకు సాకలవ్వ ఉన్నది. ఆ సాకలవ్వ ఏం చేస్తుంది తెలుసా? నిత్యము బట్టలు రాణి, రాజు, మంత్రి అందరి తీసుకుపోతున్నది, గాడిద మీద వేసుకుపోతున్నది, చెరుకాడికి పోతున్నది, పిండుతున్నది. మళ్ళా ఆ ఎండినాక ఎత్తుకుంటున్నది. మళ్ళా వల్ల నీకు లాభము లేదు. కాబట్టి చెడుకు దూరం ఉండండి, మంచికి దగ్గర కండి, అజ్ఞానానికి దూరం ఉండండి, జ్ఞానంకు దగ్గర కండి, దేహానికి దూరం ఉండండి, ఆత్మకు దగ్గర కండి, సత్యానికి దగ్గర కండి, అసత్యానికి దూరం ఉండండి, ధర్మానికి దగ్గర కండి, అధర్మానికి దూరంగా ఉండండి. ఇదే గురుమార్గం అనుకొని మీరందరూ కూడా భక్తుల్లాగా, భక్తుల్లాగా, గురు బిడ్డల్లాగా మీరు ప్రతి ఒక్కరికి ఆ యొక్క సద్గురు అనుగ్రహం ఉండాలని ఆశిస్తూ, తదుపరి కార్యక్రమము మరి వీళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా కొనసాగిద్దామని మేము అనుకుంటూ అందరికీ ఓం నమః శివాయ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సచ్చిదానంద భగవానికి, సచ్చిదానంద భగవానికి, సచ్చిదానంద భగవానికి, सर्वसाधु संतन की, अपने अपने माता पिता की व्यासं वंदे, व्यासं वंदे, कृष्णं वंदे, कृष्णं वंदे, शंकरं वंदे, शंकरं वंदे. बोला शंकर भगवान की. शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तं वंदे गुरु परंपरा. श्री गुरुभ्यो नमः. हरिः ओम. వాళ్ళు పెడతారేమో కదా. ముందర రమ్మా, ముందర